దేవాలయం కట్టేటప్పుడు హీరాము అనే ఒక వ్యక్తిని తెప్పించుకున్నాడు బయట నుంచి. మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం ఈ వ్యక్తిని 7వ అధ్యాయంలో. టూర్ కేసేస్తుంది ఇతను. హీఈస్ అ హాఫ్ జూ బేసికలీ. హీఈస్ నాట్ అ ఫుల్ జూ, ఈస్ అ హాఫ్ జూ. When it comes to temple work, they are very particular about getting Jews only. So సొలొమోను తూరు దేశపు రాజుకి కబురు పంపించి ఐ వాంట్ దట్ గై టు కమ్ హియర్ అని అడిగాడు. హీరాము. ఎందుకు హీరాము? హీరాము ఇత్తడి పని చేయడంలో అత్యంత నైపుణ్యత కలిగిన వాడు. హీఈస్ అ ఎక్సలెంట్ గై ఇన్ డూయింగ్ బ్రాంజ్ వర్క్. So he called him and he said, I have got some work for you. I want you to build the pillars of the temple. సో హీరామ్ చేసిన పని సొలొమోను మందిరానికి ముందు ప్రవేశ ద్వారం దగ్గర కట్టబడిన పెద్ద స్తంభాలు. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ హి డిడ్. హి బిల్డ్ పిల్లర్స్ 23 అడుగులు 34 అడుగులు అనుకుంటా అడుగుల ఎత్తులో ఈ పిల్లర్స్ తయారు చేసి నుంచోబెట్టాడు 2 సైడ్లో ఎంట్రన్స్ దగ్గర. దాని చుట్టూ ఇతర పూత వేసి దాని మీద నగిసి పనులు చేసుకుంటూ వెళ్ళాడు. చాలా ఇట్ వాజ్ అ బ్రిలియంట్ డిస్క్రిప్షన్. యూ కెన్ రీడ్ ఇట్ లేటర్ ఆన్ వెన్ యూ గో బ్యాక్. నేను చదువుతున్నా, ఆ డిస్క్రిప్షన్ అంతా చదువుతా ఉన్నాను. సొలొమోన్ చెప్పాడు నాకు, ఐ వాంట్ ఇట్ టు బి వెరీ బ్యూటిఫుల్, సో గివ్ యువర్ బెస్ట్. సో హీ గేవ్ హిస్ బెస్ట్ ఇన్ డూయింగ్ ఆల్ దోస్ బ్రాంజ్ వర్క్ అండ్ ఐరన్ వర్క్ అండ్ గోల్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. పైన ఈ పిల్లర్కి పైన ఒక పువ్వుని తయారు చేసి పెట్టాడు. ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ వర్ డెకరేటెడ్. దానికి ఈ పిల్లర్కి మధ్యలో ఒక చిన్న పట్టీ ఉందండి. ఈ పట్టీ మీద 200 దానిమ్మ పళ్ళు చెక్కాడని రాసింది బైబిల్లో. ఆ పట్టీ మీద 200 దానిమ్మ పళ్ళు చెక్కాడని ఉంది. నేను అది అండర్లైన్ చేసుకున్నాను అనమాట. నేను కరెక్ట్గా ఆ పిల్లర్ దగ్గరికి వెళ్ళి నేను నిలబడ్డాను అనుకోండి, పైకి చూడకూడదు చూడదు. కరెక్టేనా? ఎవరైనా చూస్తారట్లా వెళ్ళి పైకి పిల్లర్ పొడుగున్న పిల్లర్ పైకి ఎక్కి ఆ పైన ఏముందో చూస్తారా? ఒక 20 అడుగుల దూరం నుంచి ఆ పిల్లర్ని చూస్తున్నాం అనుకోండి, ఆ పైన ఏముందో నాకు కనబడదు. మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయం. దూరం నుంచి చూస్తే పిల్లర్ అందంగా కనపడచ్చు, కానీ దాని మీద ఉన్న దానిమ్మ పళ్ళు కనపడవు. నాకు 200 దానిమ్మ పళ్ళు ఒక సైడ్ మీద. దగ్గరికి వచ్చి చూద్దామన్నా చూసేంత ఓపిక కూడా టైం కూడా ఉండదు నాకు. నేను లోపలికి వెళ్ళాలి కదా. సో టెక్నికల్ గా ఎవడు పట్టించుకోడు అనమాట. ఇవి 200 దానిమ్మ పళ్ళని ఎవడో ఎప్పుడు చూడటం అనమాట దాన్ని. ఈ వ్యక్తి ఆ దానిమ్మ పళ్ళు అక్కడ చెక్కకపోయినా సొలొమోన్ ఏమనేవాడు కాదు. సొలొమోన్కే తెలియదు కనుక. ఆర్ యు లిస్నింగ్? ఎవరు పట్టించుకోరు. చూసినా దాని విషయంలో